హాయ్! ఇవాళ నేను లా సెట్ గురించి చెప్పబోతున్నాను. మొన్న ఫిబ్రవరి 12న మనకి లా సెట్ నోటిఫికేషన్ అన్నది రిలీజ్ అయింది. దాని యొక్క క్వాలిఫికేషన్ ఏంటి? అసలు అది ఏం సిలబస్ ఉంటుంది? దాని గురించి ఇవాళ చెప్పబోతున్నాను. సో, లా సెట్ నోటిఫికేషన్ అనేది 12న రిలీజ్ అయింది. మనకి మార్చి 12 వరకు దీని యొక్క టైం పీరియడ్ ఉంటుంది. జనరల్ వాళ్ళకైతేనేమో 900 ఫీజు ఉంటుంది. అలాగే ఓబీసీ వాళ్ళకి 850 ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 800 ఫీజు అన్నది ఉంటుందన్నమాట. సో, నేను ఒకవేళ మార్చి 12 తర్వాత కనుక మనం కట్టాలి అనుకుంటే మార్చి 16th వరకు 1000 రూపీస్ ఫైన్తో అప్లికేషన్ అన్నది అప్లై చేసుకోవచ్చు. మార్చి 20 వరకు 2000 రూపీస్, మార్చి 24 వరకు 4000, మార్చి 26 వరకు 10,000 ఫైన్తో మనం ఈ లా సెట్ అన్నది అప్లై చేసుకోవచ్చు అనమాట. సో, దీని యొక్క ఎలిజిబుల్ ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఈ లా అన్నది మనం 2 టైప్స్గా చేయొచ్చు. డిగ్రీ బేస్ మీద 3 years LLB చేయొచ్చు. అలాగే ఇంటర్మీడియట్ బేస్ వాళ్ళు 5 years LLB అన్నది చేసుకోవచ్చు అనమాట. సో, ఈ 3 years LLB చేసే వాళ్ళకి డిగ్రీ ఉండాలి. మీరు గుర్తుపెట్టుకోండి, వీడు ఎలా చూస్తాడు అంటే మనకి బార్ కౌన్సిలింగ్ అయినా సరే 10+2+3 ఫార్మేట్లో చూస్తాడు. అంటే 10th ఉండాలి, డిగ్రీ ఒకటి ఉంది అని అంటే సరిపోదు అనమాట. కంపల్సరీ 10th ఉండాలి, ఇంటర్మీడియట్ ఉండాలి, డిగ్రీ ఉండాలి. అలాగే డిగ్రీ వచ్చేసరికి 1 సిట్టింగ్లో అయిపోయింది అంటే 3 years కలిపి ఒకే సంవత్సరం చదివారనుకోండి, ఆ డిగ్రీ క్వాలిఫికేషన్ మీద లా సెట్ అనేది పనికిరాదనమాట. ఈ మన కౌన్సిలింగ్ టైంలో అయినా సరే అది ప్రాబ్లం అవుతుంది, లేదంటే బార్ కౌన్సిలింగ్ టైంలో అయినా సరే అది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఇంటర్మీడియట్ కూడా అంతే. 2 years కలిపి ఒకే సిట్టింగ్లో చేశాను అంటే అది కూడా పనికిరాదు. కంపల్సరీ 10+2+3 అంటే 2 years ఇంటర్మీడియట్ చదివి ఉండాలి, 3 years డిగ్రీ అనేది చదివి ఉండాలి. జనరల్ వాళ్ళకైతేనేమో 45% ఉండాలి, ఓబీసీ వాళ్ళకి వచ్చేసరికి 40% ఉండాలి, 42 ఉండాలి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% అనేది చూస్తారనమాట వాడి పర్సంటేజ్. సో, నెక్స్ట్ వచ్చేసరికి దీనికి ఫీజు ఎలా ఉంటుంది? ఒకవేళ మనం లా సెట్ రాసుకున్నాము, మనం క్వాలిఫై అయ్యామనుకోండి, మనకి దీనికి ఫీజు ఎలా ఉంటుందంటే ఇయర్లీ గవర్నమెంట్ కాలేజెస్లో మనకి ఫ్రీ సీట్ వస్తారు. అంటే ఇయర్లీ ఫీజు ఉంటుంది 22,000 ఫీజు ఉంటుంది. 22,000 అప్రాక్సిమేట్గా 1,000 అటు ఇటుగా అంతే ఉంటుంది. మనకి 3 years కంటే ఇయర్లీ 22 అనమాట. 3 years అంటే మనకి 22, 66,000 దాకా మనకి 3 yearsకి కూడా ఫీజు అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సెమ్ వైజ్గా జరుగుతుంది. 6 sems ఉంటాయి. సెమ్కి ఎగ్జామ్ ఫీజు అన్నది కట్టించుకుంటారు. 450-500 అలా ఉంటుంది అరౌండ్. దానికి మించి ఎలాంటి ఫీజులు కూడా మనకి మధ్యలో అనేది వసూలు చేయడం అనేది జరగదనమాట. నెక్స్ట్ వన్ వచ్చేసరికి దీని గురించి మీకు ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. నేను దీని గురించి లాంగ్ వీడియో పోస్ట్ చేశాను. దీని సిలబస్ ఏంటి, అలాగే దీనికి ఇంకా ఏంటి దీని యొక్క ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ అన్నది. సో, మీరు అది చూడండి. థ్యాంక్ యూ.